హాయ్ ఫ్రెండ్స్. నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీకీ బాలా టెక్ ఛానల్. ఈరోజొచ్చేసి మనము ఐక్యూ జీ9ఎస్ ప్రో మొబైల్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే వచ్చేసి ఈ మొబైల్ వచ్చేసి నేను లాస్ట్ 10 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ అయితే ఈ ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నచ్చితే షేర్ చేయండి. ఈ మొబైల్ గురించి అయితే నేను 2 పార్ట్‌లుగా విభజిస్తున్నా. ఫస్ట్ వచ్చేసి కాన్స్, అంటే మనకు నచ్చనివి. నెక్స్ట్ వచ్చేసి మనకు నచ్చినవి ప్రోస్. ఈ మొబైల్ గురించి అయితే నేను ఫస్ట్ కాన్స్ మాట్లాడతాను. అంటే నాకు నచ్చనివనమాట. నేను మొబైల్ వాడేటప్పుడు అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసి డిజైన్. మొబైల్‌లో డిజైన్ వచ్చేసి చాలా బాగుంది డిజైన్ అయితే. బట్ ఇక్కడ చూడండి. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి వేగం లెదర్‌తో ఇచ్చారు. మనకు చూడడానికి లుక్ అయితే బాగుంటుంది. బట్ మనకు రైట్ సైడ్ ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా! ఈ కార్నర్స్ చూడండి. కార్నర్స్ అయితే మనకు గోల్డ్ ఫినిష్ అయితే ఉంటుంది. బట్ ఐ థింక్ ఈ గోల్డ్ ఫినిష్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. మీరు వాడుతా ఉంటే ఖచ్చితంగా మనకైతే ఎళ్ళిపోతుంది. అదైతే నేను నోటీస్ చేశాను. డెఫినెట్‌గా వెళ్తుందది. అది చూడడానికి కూడా చాలా మనకు అగ్లీగా ఉంటది. బట్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అయితే మనకు చాలా బావుంది. అదైతే గుడ్. నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్‌ప్లే అన్నమాట. ఇక్కడ డిస్‌ప్లే చూడండి. ఇది యాక్చువల్‌గా కర్వ్డ్ డిస్‌ప్లే అన్నమాట. ఇదొచ్చేసి ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే. చూడడానికి చాలా బావుంటుంది. కానీ ఏంటంటే, యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు మంచిగా ఉన్న డిస్‌ప్లేస్, అంటే మనకు ఫుల్ హెచ్‌డీ ప్లస్‌లోనే సామ్‌సంగ్ మొబైల్ గాని, లేదంటే వేరే మొబైల్స్ మంచిగా ఉన్న డిస్‌ప్లే మొబైల్స్ ఏదన్నా వాడింటే, మీరు ఈజీగా ఆ మొబైల్‌కి, ఈ మొబైల్‌కి డిఫరెన్స్ అయితే మీరు ఫైండ్ ఔట్ చేస్తారనమాట. ఎందుకంటే మనకు డెప్త్‌గా చూసినప్పుడు ఏదన్నా కలర్స్ గాని, లేదా కలర్ ప్రొడక్షన్ అయితే మనకు కొంచెం ఏమవుతుందంటే లైట్‌గా చూపిస్తుందంట. అంటే బ్రైట్‌గా చూపిస్తుంది. మనకు కలర్స్ అనేటివి నీట్‌గా క్లియర్‌గా అనేది ఉండదనమాట. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. బెస్ట్ క్వాలిటీ డిస్‌ప్లే ఉన్న మొబైల్స్ యూజ్ చేసి, ఈ మొబైల్ యొక్క డిస్‌ప్లే చూసుంటే ఈజీగా మీరైతే ఫైండ్ ఔట్ చేయగలరు. డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ అయితే చేయగలరు. అదొచ్చేసి డిస్‌ప్లే గురించి. బ్యాక్ సైడ్ వచ్చేసి వేగన్ లెదర్ ఇచ్చారు. అది ఓకే. మనకు క్వాలిటీ అయితే బావుంది. వేగన్ లెదర్ అయితే బాగానే ఉంది. బట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు షార్ట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు డిస్‌ప్లేకి. బట్ ఇది వచ్చేసి మనకు స్క్రాచెస్ అయితే ఈజీగా పడొచ్చనమాట. అదొకటి మైనస్ డిస్‌ప్లేకి. సో, దీంట్లో షార్ట్ సెన్సేషన్ ప్రొటెక్షన్ ప్లేస్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4, 5 అలా ఇచ్చింటే బావుండని నా అభిప్రాయం. ఎందుకంటే మిగతా మొబైల్స్‌లో కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అది ఇచ్చింటే చాలా బావుండనిపించింది. అదైతే నాకొకటి అనిపించింది దీంట్లో ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్. కెమెరాలో వచ్చేసి మనకు కెమెరా క్వాలిటీ అయితే చాలా బావుంది. చూడడానికి బావుంది. బట్ ఏంటంటే మనము ఏదైతే హ్యూమన్ ఫేసెస్ ఉంటాయి గదా! హ్యూమన్ ఫేసెస్, దీంట్లో సెన్సార్ వచ్చేసి మనకు IMX882 సెన్సార్ ఇచ్చారు. సోనీ ఎంఎక్స్‌ది. దీంట్లో ఏంటంటే కెమెరాతో తీసినప్పుడు మనకు హ్యూమన్ ఆబ్జెక్ట్స్, నేను హ్యూమన్ ఫేసెస్ గురించి మాట్లాడుతున్నా. ఏమవుతుందంటే సాఫ్ట్‌గా వస్తుంది. అంటే మన స్కిన్ టోన్ అనేది సాఫ్ట్‌గా అయిపోతుంది. ఆటోమేటిక్‌గా సాఫ్ట్‌గా చేసి అంటే క్లియర్‌గా చేసేసి మనకు చూయిస్తున్నాను. హ్యూమన్ స్కిన్ టోన్ అనేది మనకు క్లియర్‌గా అనేది కనిపించదు. యాక్చువల్‌గా నా ఫేస్‌కైతే మొటిమలుంటాయి. అవేం కనబడకోకుండా యాక్చువల్‌గా క్లీన్‌గా, నీట్‌గా, సాఫ్ట్‌గా అయితే చూపిస్తుంది. అది అబ్జర్వ్ చేశాను. దీంట్లో యాక్చువల్‌గా మనకు డ్యూయల్ స్పీకర్స్ ఇస్తారు. ఇక్కడ ఫ్రంట్‌లో ఒకటుంటుంది. ఇక్కడ మనకి ఏదైతే స్పీకర్ ఉంటుందో అక్కడ ఒకటుంది. బ్యాక్ సైడ్‌లో మనకు డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్ సౌండ్ అయితే లౌడ్‌గుంది. చాలా లౌడ్‌గుంది. యాక్చువల్‌గా చాలా లౌడ్‌గుంది. దీంట్లో వచ్చేసి మనం వీడియోస్ యూట్యూబ్‌లో గాని, లేదంటే వీడియో ప్లేయర్ ఏదన్నా సినిమాలు చూసేటప్పుడు, ఇలా వీడియో యాప్ ఉంది కదా! దాంట్లో చూసేటప్పుడు మనము 300 వాల్యూమ్ అయితే పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే 100 దాటిన తర్వాత డైరెక్ట్ 200 ఎళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 300 వస్తుందనమాట. అప్పుడేమవుతుందంటే 300 పెట్టినప్పుడు ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో అది మిస్ అయింది. అంటే క్లియర్‌గా ఉండదు. మనకు సౌండ్ అనేది వినడానికి వినసొంపుగా ఉండదు. చాలా చెప్పాలంటే చాలా దరిద్రంగా ఉంటదనమాట. ఉండదు. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు టెంపరేచర్. యాక్చువల్‌గా నేను కెమెరా యూజ్ చేసేటప్పుడు అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ యూజ్ చేసినప్పుడు గాని, లేదంటే
వీడియోని ఎక్కువ యూజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే టెంపరేచర్ అనేది మొబైల్ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితుంది. సో, అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆటోమేటిక్‌గా బ్యాక్ సైడ్ వచ్చేసి వార్మ్ అవుతుంది. సో, అదైతే నేను నోటీస్ చేశాను. ఈవెన్ గేమ్ ఆడేటప్పుడు గూడా మనము ఎక్కువ కంటిన్యూయస్‌గా ఒక 25 మినిట్స్, హాఫ్ అన్ అవర్ గేమ్ ఆడితే ఆటోమేటిక్‌గా మనకు ఇదొచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి వార్మ్ అనిపిస్తుంది. కొంచెం వేడిగా అనిపిస్తుంది. సో, టెంపరేచర్ అనేది పెరుగుతుంది. బట్ ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే కొంత సమయం మనము ఆడుకోకుండా అలానే ఉంచేసినామనుకో ఆటోమేటిక్‌గా టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. అదొకటి మంచి విషయం. ఫ్రంట్ వైస్ వచ్చేసి బానే ఉంటుంది. బట్ అంత స్మూత్‌గా అయితే ఉండదు. సో, సమ్‌టైమ్స్ ఏంటంటే నేను లాగ్స్ అయితే ఇట్లా మనము స్వైప్ ఔట్ చేసేటప్పుడు గానీ, లేదంటే యాప్ ఓపెన్ చేసేటప్పుడు గానీ, సో, అలాంటి టైంలో అయితే కొన్నయితే నేను ఇష్యూస్ అయితే ఫేస్ అయ్యాను. అంత స్మూత్‌గా అయితే ఉండదు. ఇది ఫ్రంట్ టచ్ వైస్ అనేది అంత స్మూత్‌గా అయితే ఉండదు. సో, నేను అప్పుడప్పుడు కొన్ని లాగ్స్ అయితే ఫేస్ చేశాను. బట్ ఇవొచ్చేసి నేను యాక్చువల్‌గా డైలీ యూసేజ్‌లో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రోస్. అంటే నాకు నచ్చిన విషయాలేంటనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. సో, ఫస్ట్ వచ్చేసి నాకు నచ్చిన విషయాలేందంటే ఈళ్ళొచ్చేసి మనకు ఆహ్, డిజైన్. డిజైన్ అనేది చాలా బావుంది దీంట్లో. సో, ఇక్కడ చూడండి మనం పట్టుకున్నప్పుడు అంత హెవీ వెయిట్ అనిపించదు. చాలా లైట్‌గుంటుంది. ఈవెన్ దీంట్లో వచ్చేసి మనకు 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చినా కూడా సో, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా బాగా చేశారు దీంట్లో. మనకు యాక్చువల్‌గా మొబైల్ పట్టుకున్నప్పుడే అంత వెయిట్ అనిపించదు. చాలా లైట్‌గుంటది. చాలా బావుంటది. ఈవెన్ మనం పట్టుకొని వన్ హ్యాండ్‌తో గూడా యూజ్ చేయడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అది నచ్చింది నాకు. నెక్స్ట్ వచ్చేసి డిస్‌ప్లే. డిస్‌ప్లే యాక్చువల్‌గా చాలా బ్రైట్‌గుంటది. దీంట్లో వచ్చేసి మనకు 4500 నిట్స్ అయితే ఇచ్చారు. సో, డిస్‌ప్లే అయితే చూడడానికి మనం అంటే మనము ఇండోర్ లైట్‌లో గాని, లేదంటే బయటకెళ్తే కూడా మనకు డిస్‌ప్లే అయితే బాగా కనిపిస్తుంది. సో, డిస్‌ప్లే అయితే చాలా బ్రైట్‌గుంటుంది. ఇక్కడ చూడండి చాలా బ్రైట్‌గుంటుంది. డిస్‌ప్లే అయితే చూడడానికి చాలా బ్రైట్‌గుంటుంది. డిస్‌ప్లే వైస్ అయితే చాలా బావుంది. సో, నాకదైతే నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనిలో సౌండ్ క్వాలిటీ అనేది బాగుంది. బట్ 100% మనం పెట్టుకున్నప్పుడు బావుంటుంది. చాలా లౌడ్‌గుంది. సౌండ్ అయితే చాలా లౌడ్‌గుంటుంది. మీకిగి వీడియో పైనైతే చూపిస్తాను. ఒకసారైతే వినండి. సౌండ్ అయితే లౌడ్‌గుంది. బట్ సెక్షన్‌లో మీకు చెప్పా గదా! 100-200, 300 పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే సౌండ్ క్వాలిటీ అనేది మనకు రెడ్యూస్ అవుతుంది. అంత క్లియర్‌గా అయితే ఉండదు. అదైతే నాకు అంతగా అనిపించలేదు. సో, డిజైన్ పరంగా నెక్స్ట్ వచ్చేసి లుక్స్ పరంగా మనకైతే చాలా బావుంది మొబైల్ అయితే. సో, డిస్‌ప్లే కూడా చాలా బావుంది. బట్ ఏంటంటే మీరు ఇంతకంటే బాగా యూజ్ చేసిన డిస్‌ప్లే యూజ్ చేసుంటే మీరు డెఫినిట్‌గా చిన్న ఇష్యూ కాదది యాక్చువల్‌గా. మనకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది. అదైతే మీరు నోటీస్ చేయగలరు. ఎప్పుడు మీరు దీనికంటే మంచి మొబైల్ వాడినప్పుడు డెఫినిట్‌గా మీరైతే అది నోటీస్ చేయగలరు. సో, పెర్ఫార్మన్స్ వచ్చేసి దీంట్లో పెర్ఫార్మన్స్ అనేది మనకు దీంట్లో యూజ్ చేసింది స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇదొక మంచి ప్రాసెసర్ అన్నమాట. సో, దీంట్లో మనము ఈ ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అంటే ఈ మొబైల్ వచ్చేసి మనం డైలీ యూసేజ్ అంటే ఏదో ఫోన్‌పే గాని, లేదంటే గూగుల్ పే గాని, ఈవెన్ గేమ్స్ గాని చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు. 3డీ మార్క్ టెస్ట్ కూడా చేశాను. సో, అప్పుడేంటంటే మనకు ఎక్స్‌ట్రీమ్ లెవెల్ టెస్ట్ అయితే చేశాను. సో, అప్పుడేంటంటే ఆహ్, మనకు బ్యాటరీ అయితే డౌన్ అయింది. ఓకే. ఇంకోటేంటంటే హీట్ అనేది జనరేట్ అయింది. బట్ మనకు కొంచెం టైం వ్యవధిలోనే ఆటోమేటిక్‌గా మనకు ఆ హీట్ అనేది తగ్గిపోతుంది. సో, అదైతే నేను గమనించిన. సో, మనకు పెర్ఫార్మన్స్ అనేది చాలా బావుంటుంది. ఎక్కువ గేమ్ ఆడే వాళ్ళకి కూడా చాలా బావుంటుంది మొబైలు. సో, ఇంకోటేంటంటే కర్వ్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. సో, దానివల్ల గేమ్ ఆడడానికి కొంచెం ఇబ్బందవుతుంది. సో, అదొకటైతే మీరు గుర్తుపెట్టుకోండి. వైఫై 6 అయితే ఇచ్చారు. సో, వైఫై కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లూటూత్ 5.4 అయితే సపోర్ట్ చేస్తుంది. సో, మనకు బ్లూటూత్ కూడా బాగా పనిచేస్తుంది. బట్ ఎన్ఎఫ్‌సి అనేది దీంట్లో అయితే లేదు. ఎఫ్ఎం రేడియో అయితే ఉంది. సో, అదైతే మీకు మంచి విషయం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. సో, బ్యాటరీ విషయం అయితే దీంట్లో తప్పకుండా మాట్లాడాలి. మనం దీంట్లో వచ్చేసి 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. సో, ఆటోమేటిక్‌గా ఈవెన్ మనకు ఎంత హెవీ యూజర్ అయితే డెఫినిట్‌గా మనకు వన్ డే అయితే ఈజీగా వస్తుంది. హెవీ గేమర్ అయినా గూడా, హెవీగా యూజ్ చేసేవాళ్ళైనా. సో, వాళ్ళకైతే డెఫినిట్‌గా వన్ డే ఈజీగా వస్తుంది. సో, మీరు ఈవినింగ్ అలాంటి టైంలో ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టుకోవాల్సొస్తుంది. బట్ నెక్స్ట్ వచ్చేసి మీడియం యూజర్స్‌కైతే డెఫినిట్‌గా 1 ½ డే ఈజీగా వస్తుంది. సో, మీరు మొబైల్ నెట్‌వర్క్ అయితే యూజ్ చేస్తుంటే డెఫినిట్‌గా మీకు వన్ డే ఈజీగా వస్తుంది. బాక్స్‌లో మనకు 80 వాట్స్ అడాప్టర్ అయితే ఇచ్చారు. సో, అదొకటైతే చాలా మంచి విషయం. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం అట్‌లీస్ట్ 50 మినిట్స్
50 మినిట్స్‌లో అయితే ఫుల్ చార్జ్ అయితే చేయొచ్చు. సో, అదొకటి మంచి విషయం అన్నమాట. నాకు కెమెరాస్. సో, దీంట్లో కెమెరాస్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 16 మెగా పిక్సెల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు చూసారు కదా! సో, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 50 మెగా పిక్సెల్ సోనీ ఎంఎక్స్ సెన్సార్ 882 సెన్సార్ అయితే ఉంటుంది. 882 ఉంటుంది. సో, మనకు ఫోటోస్ అయితే చాలా బాగొస్తున్నాయి. బట్ ఏంటంటే ఫోటోస్‌లో నేను కొంచెం అబ్జర్వ్ చేసిందంటే మనకు హ్యూమన్ ఫేసెస్ ఉంటాయి గదా! సో, వాటినైతే మనకి యాక్చువల్‌గా కొంచెం స్లైట్‌గా ఏమవుతుందంటే హ్యూమన్ ఫేసెస్ ఉంటాయి గదా! దానివల్ల హ్యూమన్ ఫేసెస్ వచ్చేసి సాఫ్ట్‌గా చూపిస్తుంది. అంటే ప్రాసెస్ చేసిన తర్వాత సాఫ్ట్ అయిపోతున్నాయి. అంటే ఎగ్జాక్ట్ ఫేస్ అనేది మనకు చూయించదు. ఈవెన్ కలర్స్ గాని, సో, కొంచెం బ్రైట్‌గా చూపిస్తుంది. అంటే వైట్‌గా చూయించుతుంది. అదొకటి అబ్జర్వ్ చేశాను నేను. సో, మీకైతే పోర్ట్రైట్ మోడ్‌లో తీసినవి కూడా చాలా బావున్నాయి. చూడడానికి బావున్నాయి. బట్ ఏంటంటే హ్యూమన్ ఫేస్ అనేది సాఫ్ట్‌గా ఉంది. బట్ ఆబ్జెక్ట్స్ కూడా చాలా క్లియర్‌గా వస్తుంది. సో, సోనీ సెన్సార్ కదా! ప్రాసెసింగ్ బావుంది. బట్ ఏంటంటే హ్యూమన్ ఫేసెస్ ఒకటి కొంచెం మనకు సాఫ్ట్‌గా కనిపిస్తది. అదొకటి అబ్జర్వ్ చేశాను. మీకైతే కొన్ని ఫోటోస్ అయితే పైన డిస్‌ప్లే మీద చేశాను. సో, మీరైతే ఒకసారి చూడండి. చూసి మీ అభిప్రాయంగా కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి వీడియో రికార్డింగ్. సో, వీడియోలో కూడా మనకు 4కే సపోర్ట్ చేస్తుంది. సో, మనం రేర్ కెమెరా యూజ్ చేసి 4కేలో అయితే వీడియో అయితే తీయొచ్చు. సో, ఎఫ్‌పీఎస్ అయితే 4కే ఎఫ్‌పీఎస్ అయితే ఉంటుంది. 4కేలో నేను 4కే 30 ఎఫ్‌పీఎస్‌లో అయితే వీడియో తీయొచ్చు మనము. దీంట్లో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, మనకు 4కేలో తీసినప్పుడు వీడియో క్వాలిటీ బావుంటుంది. బట్ ఆడియో క్వాలిటీ అయితే అంత బాగుండదు. హాయ్ ఫ్రెండ్స్. ఇదొచ్చేసి రేర్ సైడ్ బ్యాక్ కెమెరా నుంచి అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇదొచ్చేసి 4కేలో 30 ఎఫ్‌పీఎస్ అయితే ఉంది. సో, మనకు 60 ఎఫ్‌పీఎస్ అయితే లేదు. సో, ఇదొచ్చేసి సోనీ ఐఎంఎక్స్ 882 సెన్సార్ కదా! సో, మనకు ఓఐఎస్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. సో, మీరైతే చూడండి ఫ్రంట్, బ్యాక్స్ నేనైతే మూవ్ అవుతున్నా. స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా ఆడియో కూడా మొబైల్ నుంచి అయితే వస్తుంది. ఒకసారి అయితే ఆడియో క్వాలిటీ కూడా చూడండి. సో, మనకు ఇంకోటేంటంటే నేను ఫుల్ హెచ్‌డీలో అయితే నేను వీడియో తీశాను. సో, ఫుల్ హెచ్‌డీలో వీడియో తీసినప్పుడు నాకు వీడియో క్వాలిటీ బావుంది. హాయ్ ఫ్రెండ్స్. నా పేరైతే బాలు. మీరు చూస్తున్నారు గిగ్గి బాలా టెక్ ఛానల్. ఇదొచ్చేసి రేర్ కెమెరా నుంచి వీడియో తీస్తున్నాను. ఇదొచ్చేసి మనకు 1080 పిక్సెల్. నెక్స్ట్ వచ్చేసి మనకు 60 ఎఫ్‌పీఎస్ అయితే నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు స్టెబిలైజేషన్ ఎలా వర్క్ అవుతుందో. ఆడియో క్వాలిటీ కూడా మొబైల్ నుంచి అయితే వస్తుంది. సో, మీరైతే చూడండి ఎలా ఉంటుందో. సో, 4కేకి నెక్స్ట్ వచ్చేసి ఫుల్ హెచ్‌డీ అదే 1080 పిక్సెల్ తీసినప్పుడు మనకు కెమెరా క్వాలిటీ అనేది మీరైతే ఒకసారి చూడండి. మనకు డ్యూయల్ సిమ్ అయితే ఉంటుంది. సో, డ్యూయల్ సిమ్ యూజ్ చేసుకోవచ్చు మనము. దీంట్లో 2 సిమ్‌లు అయితే పెట్టుకోవచ్చు. బట్ ఏందంటే దీనివల్ల ఇంకొకటి ఏందంటే డ్యూయల్ సిమ్ పెట్టారు గానీ వాళ్ళు మెమోరీని ఎక్స్‌టెండ్ చేయడానికైతే లేదు. అంటే మనం ఒక సిమ్ పెట్టి, ఒక సిమ్ కార్డ్ పెట్టి, ఇంకొక సిమ్ కార్డ్ ప్లేస్‌లో మనము ఏదన్నా మెమరీ కార్డ్ పెట్టుకొని స్టోరేజ్‌నైతే ఎక్స్‌టెండ్ అయితే చేసుకోలేం. అదొకటి కొంచెం ఆలోచించుకోండి మీరు. సో, ఇదే ప్రైస్‌లో వేరే మొబైల్స్‌లో వచ్చేసి మనం స్టోరేజ్‌నైతే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో అయితే మనము ఎక్స్‌టెండ్ చేసుకోవడానికైతే లేదు. అదొకటైతే మీరు గుర్తుపెట్టుకోండి. దీంట్లో వచ్చేసి 5జీ సపోర్ట్ ఉంది. 5జీ, 4జీ సపోర్ట్స్ ఉన్నాయి. సో, 5జీ సపోర్ట్ కూడా ఉంది. 5జీ నెట్వర్క్ కూడా చాలా బాగొస్తుంది. సో, నెట్వర్క్ కనెక్టివిటీ అయితే చాలా బావుంది. సో, ఎందుకంటే దీంట్లో మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ కదా ఇది. సో, అల్యూమినియం ఫ్రేమ్ అయితే మనం కొంచెం డిసప్పాయింట్ కావచ్చు. బట్ ఇదొచ్చేసి ప్లాస్టిక్ కాబట్టి మనకు ఈజీగా 5జీ నెట్వర్క్ అనేది చాలా బాగొస్తుంది. సో, నేనైతే యూజ్ చేశాను. సో, మీకు మీ ఏరియాలో 5జీ సిగ్నల్ అనేది బాగుందనుకో ఫుల్ సిగ్నల్ అయితే వస్తుంది. మనకు కనెక్టివిటీ కూడా మనకు సిగ్నల్ కూడా బాగొస్తుంది. సో, నెట్వర్క్ కూడా బాగొస్తుంది. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. దీంట్లో వచ్చేసి మనకు 5జీ బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అది చాలా మంచి విషయం. అదే బాక్స్‌లో వచ్చేసి మనకు అన్నీ ఇస్తారు. బాక్స్‌లో వచ్చేసి మొబైల్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి కేస్ అయితే ఇస్తారు. సో, ఇదొచ్చేసి ఇప్పుడు చూడండి. సో, 10 డేస్‌కే ఇది కొంచెం మీకు కనిపిస్తుందో లేదో యెల్లోయిష్ కలర్‌కి అయితే వచ్చింది. సో, ఇదైతే క్లియర్ కేస్ అనమాట. ట్రాన్స్‌పరెంట్ క్వాలిటీ బానే ఉంటది. టెంపరరీగా అయితే వాడొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకు అడాప్టర్ ఇస్తారు. 80 వాట్స్ అడాప్టర్ ఇస్తారు. మనకొచ్చేసి టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ఇస్తారు. అదొక మంచి విషయం. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్‌వేర్. దీంట్లో సాఫ్ట్‌వేర్ వచ్చేసి మనకు ఔట్ ఆఫ్ ది బాక్స్ వన్ టచ్ ఓఎస్ 14తో లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 14తో లాంచ్ చేశారు. అది చాలా మంచి విషయం. సో, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు 2 ఇయర్స్ అప్‌గ్రేడ్స్ అయితే ఇస్తారు. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి 3 ఇయర్స్ మనకు అప్డేట్స్ అయితే ఇస్తారు. అంటే సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి కదా! సో, అవైతే 3 ఇయర్స్ అయితే సపోర్ట్ చేస్తారు. అది అన్నమాట. సో, ఈళ్ళొచ్చేసి 2 కలర్స్‌లో లాంచ్ చేశారు. ఒకటొచ్చేసి ఇది వేగన్ లెదర్ ఆరెంజ్ కలర్ ఇది లాంచ్ చేసి అది వైట్ కలర్‌లో ఉంటుంది. సో, ఈ మొబైల్‌లో మనకు 25,000లో కొనొచ్చా లేదంటే సో, మనకు బేస్ వేరియంట్ 8 జీబీ ప్లస్ 128 జీబీ వచ్చేసి మనకు 25,000 పెట్టారు. సో, 25,000లో ఈ మొబైల్ కొనొచ్చంటే కొనొచ్చు. డెఫినెట్‌గా కొనొచ్చు. ఎవరికైతే పెర్ఫార్మన్స్ అయితే బాగా కావాలో సో, వాళ్ళైతే ఈ మొబైల్ అయితే తప్పకుండా కొనొచ్చు. అనిపించిందంటే డైలీ యూసేజ్‌లో మొబైల్ అయితే అసలు ల్యాగ్ ఉండదు. మాక్సిమం ఉండదు. 90% అయితే ల్యాగ్ ఉండదు. చాలా స్మూత్‌గా ఉంటది డైలీ యూసేజ్‌కి. నెక్స్ట్ వచ్చేసి గేమ్ కూడా బాగా ఆడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా క్వాలిటీ అనేది కొంచెం డిసప్పాయింట్ అయితే అయినా నేను. యాక్చువల్‌గా ఇది సోనీ ఎంఎక్స్ 882 ప్రాసెసర్. బట్ ఈళ్ళొచ్చేసి సాఫ్ట్‌వేర్ ద్వారా బాగా ఆప్టిమైజ్ చేయలేదని నేను అనుకుంటున్నా. సో, అదొచ్చేసి నాకు డిసప్పాయింట్ అయినా. యాక్చువల్‌గా కెమెరా క్వాలిటీ అయితే అంతగా బాగాలేదు నాకు. సో, వీడియోస్ అయితే ఓకే. బట్ అవి మీరైతే చూడండి. సో, చూసిన తర్వాత మీకు తెలుస్తది వీడియో క్వాలిటీ ఎలా ఉంది. బట్ కెమెరా క్వాలిటీ అయితే నాకు అంతగా నచ్చలేదు. సో, ఈ ఎస్పెషల్లీ రేర్ కెమెరా నాకైతే బాగా నచ్చలేదు. ఈ సాఫ్ట్‌గా చేసుంది. సో, అదైతే నాకు అంటే అనిపించింది. సో, ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదే విధంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.